అందుకే ఈ సమరయ ప్రాంతము ఇటువైపు గలిలయ ప్రాంతానికిని, అంటే ఉత్తరం వైపున గలిలయ ప్రాంతానికిని, దక్షిణ వైపున యూదా ప్రాంతానికి మధ్య ఉంటుంది సమరయ ప్రాంతం. అంటే వీరు అంటరాని వారు, యూదులకు అన్యులకు పుట్టిన పిల్లలే, అంటే ఆంగ్లో ఇండియన్స్ లాగా. కానీ ఇటు యూదులు వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. యూదులు ఒకవేళ యూదా ప్రాంతం నుండి గలిలయ ప్రాంతానికి వెళ్ళాలంటే మధ్యలో ఈ ప్రాంతం ఉంది. అయినప్పటికీ ఆ భూభాగాన్ని వారు తొక్కకుండా పడమర వైపున ఉన్నటువంటి మధ్యధరా సముద్ర తీరాన్ని కానీ, తూర్పు వైపున ఉన్న యోర్దాన్ నదీ తీర ప్రాంతాన్ని కానీ నడిచిపోయేవారు. అంత హేళనగా, అంత తక్కువగా ఆ సమరయులను చూసేవారు. ఇది వారిని న్యూనత భావానికి గురి చేయటం కాదా, వారిని నలిపివేయటం కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ చెరలో ఉన్న వారికి, నలిగిన వారికి విడుదల కలుగుతుంది అని ప్రకటించడానికి వచ్చాడు కనుక ఆయన ఒకరోజు సుకారు, అంటే సమరయ ప్రాంతంలో ఉన్న సుకారు అన్న ప్రాంతానికి వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెను రక్షించి ఆమె ద్వారా ఆ గ్రామానంతటిని రక్షించినట్టు మనం చూడగలం. సమరయ స్త్రీ అన్నది, అయ్యా యూదుడువైన నీవు సమరయ స్త్రీ అయిన నాతో మాట్లాడడం ఏమిటి, నన్ను దాహం అడగటం ఏమిటి, ఇది విడ్డూరంగా ఉంది. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా. అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. ఒక స్త్రీని, ఒక సమరయ స్త్రీని ఎంతో గౌరవంగా ఓ అమ్మా అని అంటే ఆ మాట వినినటువంటి ఈ సమరయ స్త్రీ హృదయంలో ఎంతో ఆనందం, ఎంతో ఉత్తేజం, ఎంతో చైతన్యం కలిగి ఉంటుంది కదా. ఎందుకంటే అణిచివేయబడుతున్న ఒక స్త్రీ, ఒక ఉన్నత వర్గానికి సంబంధించిన ఒక బోధకుడుగా ఉన్న ఒక యూదుడు అమ్మా తల్లి అని పిలవటంతో ఆమె ఎంతో పులకించిపోయింది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజంలో అట్టడుగున ఉన్నవారిని, అణిచివేయబడుతున్న వారిని, నలిగిపోతున్న వారిని, చెరలో ఉన్న వారిని పైకి తీసుకుని వచ్చి వారిని మానవత్వంతో నింపి వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికే వచ్చాడని చెప్పడానికి ఆయన ఈ మాటను ప్రకటించాడు. అది మెస్సయ్య పని. అయితే మెస్సయ్య రాకముందు, అంటే మెస్సయ్యగా రాకముందు శ్రమాసేవకుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రణాళికను కొంతవరకు నెరవేరుస్తూ ఉన్నాడు అని చెప్పడానికి మనం ఎంతో సంతోషించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. ఎవరు చెరలోకి వెళ్ళిపోతున్నారు, ఎవరు నలిగిపోతున్నారు అంటే ఎలా, ఎవరి ద్వారా? ఒకటి మనుషుల ద్వారా, తోటి మనుషుడే ఇంకొక మనిషిని అణిచివేస్తాడు. రెండవది అపవాది సాతానుడు మనుషులను అణిచివేస్తాడు. దేవుని దగ్గర రాకుండా వాడి స్వాధీనంలో ఉంచుకొని రకరకాల పద్ధతులతో మానవుని బంధిస్తాడు. మనం లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం చదివితే 18 సంవత్సరాల నుండి ఒక స్త్రీని అపవాది బంధించాడు. చక్కగా లేచి నిలబడలేక వంగిపోయి ఉంది. ఆమెను దేవుడు స్వస్థపరిచాడు. అలాగే మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా ఒక యవ్వనస్తుడు మరి అపవాది చేత బంధించబడి వస్త్రాలు లేకుండా తాను గాయపరుచుకుంటూ ఇతరులను కూడా గాయపరిచేవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళి వాడిని స్వస్థపరిచాడు. వాని కట్టల నుండి, అపవాది కట్టల నుండి విడిపించాడు. కాబట్టి అపవాది ద్వారా కొంతమంది అణిచివేయబడుతున్నారు. మూడవది పాపము ద్వారా కొంతమంది అణిచివేయబడుతున్నారు. యోహాను సువార్త 8:34లో యేసు ప్రభుల వారు అన్నారు, పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాస్యుడుగా మారి దాస్యపు సంఖ్యలలో నలిగిపోతున్నాడు, దురలవాట్లకు లోనైపోతున్నాడు. ఇట్టి వారిని విడిపించడానికే యేసు ప్రభుల వారు వచ్చారు. కాబట్టి ఈ బాధ్యత ఆయన నెరవేర్చి మనకు లేక సంఘానికి ఆ పనిని అప్పగించాడని మనం చూడగలగాలి. మూడవది 18వ అధ్యాయంలో 4వ లైన్లో ఉంది, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించటానికి నేను వచ్చానన్నాడు. గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించటం అంటే ఈ గుడ్డితనము 2 విధాలు ఉంటుంది. ఒకటి భౌతిక సంబంధమైన అంధత్వం, రెండవది ఆత్మ సంబంధమైన అంధత్వం. భౌతిక సంబంధమైన గుడ్డితనము యేసు ప్రభు కాలంలో చాలా భయంకరమైన శాపం. గుడ్డితనమే కాదు, ఒక అంగవైకల్యం కలిగిన వాడు కనపడితే సమాజంలో ఏమనుకునే వాళ్ళంటే వీడు పాపం చేశాడా లేక వీడి కన్నవారు పాపం చేశారా. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదవగలిగితే ఒక గుడ్డివాడు పుట్టుకతో గుడ్డివాడు కనపడ్డప్పుడు శిష్యులు అంటారు యేసు ప్రభువుని, బోధకుడా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపము చేశాను, వీడా లేక వీడి కన్నవారా? అసలే గుడ్డివాడు అంధత్వంతో బాధపడుతున్నాడు. అదే సమయంలో ఆ గుడ్డివాడు వినేటట్టుగా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు, వీడు పాపం చేశాడా పూర్వజన్మలో లేకపోతే ఇప్పుడు
ఈ జన్మలో వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేస్తే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అన్న మాటలు ఆ గుడ్డివాడు వింటే ఎంత క్షోభకు గురవుతాడో తెలియదు. ఎంత క్షోభ, ఎంత ఆక్రందన, ఎంత ఆవేదన కలుగుతుంది. అప్పుడు ప్రభు అన్నాడు, వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు అని చెప్పి వాడిని స్వస్థపరిచాడు. అది భౌతిక సంబంధమైన అంధత్వం. రెండవది ఆత్మ సంబంధమైన అంధత్వం ఉంది. అంటే కళ్ళు ఉంటాయి కానీ సత్యాన్ని చూడలేరు, కళ్ళు ఉంటాయి కానీ నిజ దేవుని ఎరగలేరు. అందుకే మత్తయి సువార్త 13 అధ్యాయము 15 వచనంలో ప్రభు అన్నాడు, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారని చెప్పాడు. పౌలు ఈ మాటను బేస్ చేసుకొని 2వ కొరింథీ పత్రిక 4 అధ్యాయము 4 వచనంలో ఇలా అన్నాడు. ఆ మాట కూడా నేను చదువుతాను. 2వ కొరింథీ పత్రిక 4:4లో, దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనుపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసెను. కళ్ళు ఉండి కూడా అంధులుగా ఉన్నవారు, ఇది చాలా ప్రమాదము. ఈ ప్రపంచంలో లేక ఈ సమాజంలో భౌతిక సంబంధమైన అంధులు తక్కువ, కళ్ళుండి కూడా ఆత్మ సంబంధమైన గుడ్డితనముతో ఉన్నవారు ఎక్కువ. ఇలాంటి ఆత్మ సంబంధమైన అంధత్వంతో ఉన్న వారికి జ్ఞానోదయం కలిగించడానికి యేసుప్రభుల వారు వచ్చారు. భౌతిక సంబంధమైన అంధత్వాన్ని కూడా ఆయన స్వస్థపరిచాడు కొంతమందిని. అయితే ప్రసంగి 2:4లో ఉన్నట్లుగా జ్ఞానికి కన్ను తలలో ఉంటుంది. ఆ జ్ఞాన నేత్రం విప్పారినప్పుడు, ఆ తెరిచినప్పుడు అసలు సృష్టి ఏమిటి, సృష్టి రహస్యం ఏమిటి, ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు ఎవరు అన్నది ఆలోచన కలుగుతుంది. ఆ జ్ఞాన నేత్రం మూయబడి ఉన్నంత కాలము కళ్ళుండి కూడా అంధునిగానే మిగిలిపోతారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన సత్య సువార్త వాక్యం ద్వారా ఈ జ్ఞాన నేత్రాన్ని విప్పారు చేయడానికి వచ్చాడు. ఆయన కనువిప్పు కలిగించడానికి. అది ఆయన అంధత్వం అంటే స్వస్థపరచడానికి లేక గుడ్డివారికి చూపు కలుగుతుంది అని ప్రకటించడానికి వచ్చాడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిజమైన వెలుగు ఉండేది. యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన వెలుగు. అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. అంటే ఇది జ్ఞాననేత్రం ఆయన వెలిగించటం. ఆ యేసు ప్రభుల వారు అన్నారు, యోహాను సువార్త 8:12 మాట, నేను లోకమునకు వెలుగై అన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చీకట్లో ఉండడు, నిత్య జీవపు వెలుగు కలిగి ఉంటాడని. అలాంటి వెలుగు ద్వారా మానవునికి జ్ఞాననేత్రాన్ని వెలిగించి సత్యాన్ని చూపించవలసిన బాధ్యత, అంటే సత్యాన్ని ఎరిగేటట్టుగా చేసే బాధ్యత ఆయన తీసుకున్నాడు. కనుక ప్రియులారా, ఇక్కడ 3 విషయాలు మనం చూసాం. బేదలకు సువార్త ప్రకటించడం అంటే ఏంటంటే ప్రభు హితవచనాన్ని ప్రకటించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడము. రెండవది చెరలో ఉన్న వారికి, నలిగిపోతున్న వారికి విడుదల కలిగించడం. అది మనం చూసాం. ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు, నలిగిపోతున్నారు. అలాగే ఈ లోకంలో కూడా అనేక మంది పాపపు చెరలో ఉన్నారు, నలిగిపోతున్నారు. వారికి విడుదల కలిగించడానికి. మూడవది గుడ్డి వారికి చూపు. అది భౌతిక సంబంధమైనదైనా ఆత్మ సంబంధమైనదైనా వారికి చూపు కలుగుతుందని ప్రకటించడానికి ఆయన వచ్చాడని చెప్పి దాన్ని చదివి వారికి ఇచ్చి, ఈరోజు దీనిని నేను ప్రకటిస్తున్నాను అంటే మేనిఫెస్టేషన్. రాజకీయ పార్టీలు చూడండి, ఎలక్షన్స్ అప్పుడు కొన్ని మేనిఫెస్టో తయారు చేసి వాళ్ళు ప్రకటిస్తారు, మేము మమ్మల్ని గెలిపిస్తే, మాకు ఓట్లు గెలిపిస్తే మేము చేయబోతున్న పనులు ఇవి అని. గెలిచిన తర్వాత చేస్తారో లేదో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ఆ పరిచర్య ప్రారంభములో సమాజ మందిరానికి వెళ్ళి ఆయన మేనిఫెస్టేషన్ ఇచ్చాడు. నేను ఈ 3.5 సంవత్సరము ఇదిగో ఇది చేయబోతున్నాను. అప్పుడు ప్రకటించాడు ఆయన. ఆ మేనిఫెస్టేషన్ సమాజ మందిరములో ప్రకటించాడు. ప్రకటించిన దానిని 3.5 సంవత్సరం అమలుపరిచాడు. అమలుపరిచి అదే మేనిఫెస్టోని సంఘానికి అప్పగించి వెళ్ళాడు. సంఘము ఈ సత్యాన్ని ఎరగాలి. ఈనాడు అనేక క్రైస్తవ సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు కూడా అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రణాళిక ఏమిటి, ఆయన ఎందుకు వచ్చాడు తెలియకుండానే కొన్ని వందల సంవత్సరాల నుండి కొనసాగుతూనే ఉండొచ్చు. ఒక సంఘ కాపురిగా నేను ఈ చెప్పడానికి సిగ్గుపడుతున్నాను.
సంఘ నాయకులు కానీ సంఘ కాపర్లు కానీ అది యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చాడు, ఆయన ప్రణాళిక ఏమిటి, దానిని మనం అమలుపరుస్తున్నామా లేదా అన్నది ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా సంఘ కాపర్లకు ఆ మేనిఫెస్టేషన్ అర్థం కావాలి. సంఘ కాపర్లు సంఘ నాయకత్వానికి నేర్పించాలి. సంఘ కాపర్లు సంఘ నాయకత్వం కలిసి సంఘానికి దాన్ని వివరంగా చెప్పాలి. సంఘము యేసుక్రీస్తు యొక్క ప్రణాళికను సమాజంలో ప్రకటించాలి. అప్పుడే దేవుని రాజ్య స్థాపన ఈ భూలోకంలో జరుగుతుంది. అంటే యేసుప్రభుల వారు రెండవ రాకడ రాక మునిపే ఆయన పరలోకపు రాజ్య నమూనా ఈ భూలోకంలో కొంతవరకు నెరవేరాలంటే ఈ మేనిఫెస్టేషన్లో ఉన్న అంశాలను సంఘము బాధ్యతగా తీసుకొని అమలుపరిచినప్పుడు సమాజంలో అద్భుతమైన మార్పు వస్తుంది. లేకపోతే ఇది కూడా ఒక మత సూత్రాలను వల్లించటం, మత సూత్రాలను ప్రకటించడం, మత ప్రచారం కిందకి వస్తుంది. కానీ యేసు ప్రభు ప్రణాళిక కిందకు రాదని ఒక సంఘ కాపరిగా నేను విశ్వసిస్తున్నాను. ప్రియులారా, ఈ డే స్టార్ టీవీలో వీక్షిస్తున్న వీక్షకులారా, మీరు సంఘ నాయకులు కావచ్చు, సంఘ కాపర్లు కావచ్చు, సువార్థికులు కావచ్చు, సామాన్యమైన విశ్వాసులు కావచ్చు. కానీ మనం అందరం కలిసి యేసుక్రీస్తు యొక్క ప్రణాళికను అర్థం చేసుకొని ఆయన ప్రణాళికను మన అనుదిన జీవితంలో లేక మన భక్తి జీవితంలో మన సంఘ జీవితంలో అమలుపరిచినప్పుడు భారతదేశాన్ని ప్రభు కొరకు సంపాదించగలం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ గణనామాన స్తోత్రాలు. విత్తబడిన వాక్యము విన్న ప్రతి వారి హృదయములో నీరు కట్టి ఫలింపచేయమని, మీ ప్రణాళికను మేము అర్థం చేసుకొని దానికి అనుబంధంగా మా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ మా దేశాన్ని మీ కొరకు సంపాదించగలిగే సాధనాలుగా మమ్మల్ని మార్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలం మనకు తోడేంటో ఆశీర్వదించునుగాక. ఆమేన్.